హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మనం మాఘమాసంలో అయితే సూర్యనారాయణ మూర్తికైతే పూజిస్తాం కదా. రథసప్తమి రోజు కానీ, అలాగే శనివారం కానీ, ఆదివారం కానీ తలస్నానం చేసేటప్పుడు రేగుపండు, జిల్లేడాకు, కాయిన్ పెట్టుకుని అయితే తలస్నానం అయితే చేయాలండి. జిల్లేడాకు దొరకని వాళ్ళు అయితే చిక్కుడాకైనా పెట్టుకుని అయితే తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల అయితే మంచిదండి. రేగుపండు గాలి తగలడం వల్ల. అలాగే మేము తలస్నానం అయితే చేసి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను మార్నింగే. ఇంట్లో పూజ అయిన తర్వాత ఎప్పుడైతే మేడపైన అయితే పాలు అయితే పొంగించుకుంటామండి సూర్యనారాయణ మూర్తికి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే అయింది. ఇక్కడైతే నేను చిక్కుడుగాయ, చిక్కుడు పువ్వు, అలాగే రేగుపళ్ళు, అరటిపండు అయితే నైవేద్యం పెట్టి కొంచెం చలివిడి వడపప్పు ఇంట్లో పూజ అయితే చేస్తానండి. ఇంట్లో పూజ అయిన తర్వాత అప్పుడైతే పైన మేడపైన అయితే పొంగిస్తానన్నాను కదా, అక్కడికైతే సామాన్లన్నీ సర్దుకుని అయితే పైన పెట్టేసుకున్నానండి నేను. ముందు రోజు సాయంత్రమే మొత్తం అయితే మేడపైన కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టానండి. పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఆవు పేడ అయితే తెచ్చిన తర్వాత అదైతే అలికానండి. పేడ వేసి మనం పీట పెడతాం కదా, అక్కడైతే ఆవు పేడతో అయితే అలికాను. ఇలా చేయడం వల్ల అయితే చాలా నిండుగా చాలా బాగుంటుందండి. మనకు వీలుంటే మొత్తం అలుక్కోవచ్చు. నేనైతే కొంచెం అలికిన తర్వాత ముగ్గు పెట్టేసి అక్కడ పీట అయితే పెట్టానండి ఫస్ట్. అలాగే 2 దాళ్ళు అయితే వేస్తున్నాను కదా, ఇవి అయితే ఏరు పిడకలండి. ఆవు పిడకలు, ఏరు పిడకలు అయితే తెచ్చి ముందుగా ఒక వారం రోజులు ముందుగానే తెచ్చి ఎండబెట్టాను. వీటిని బాగా ఎండితే మనకి దాల్ అయితే కరెక్ట్గా వస్తుందండి. త్వరగా అయితే అయిపోతుంది, మనకి పాలు త్వరగా పొంగి వస్తాయి. మాకైతే ఆవు పాలు, గేదె పాలు 2 పెడతామండి. అలా ఆనవాయి. ఆవు పాలు వచ్చేసరికి సూర్యనారాయణ మూర్తికండి, గేదె పాలు వచ్చేసరికి యమధర్మరాజుకి ఆయుష్నిమ్మని అయితే గేదె పాలు కూడా పొంగిస్తారటండి. ఈ విధంగా ఆనవాయి. అందుకని ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తాను. దాళ్ళు వేసిన తర్వాత 2 కర్పూరాలు అయితే వేసి నేను వెలిగించానండి పొయ్యి అయితేనే. ఇవైతే చూడండి బాగా రాసుకుంటాయి. పిడకలు అయితే బాగా ఎండినాయి కదండి. అది అయిన తర్వాత ఫస్ట్ చిన్న చెంబులు అయితే ఆవు పాలు పెట్టాను. పెద్ద దాంట్లో అయితే గేదె పాలు అండి. రెండింటిని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం, ఒరుగుతాయి, చూసుకుంటూ ఉండాలి. పిడకలు అయితే ఖాళీ కొద్దిని. ఈ పాలు పొంగొచ్చి అయ్యేలోపు అయితే దేవుడి దగ్గర అయితే రెడీ చేసుకుంటానండి. ఈ విధంగా చేసుకుంటే మనకు త్వరగా అయితే అయిపోతుంది. 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోద్దండి పూజ అయితేని. పరమాన్నం కూడా మనకు త్వరగానే ఉడికిపోతుంది. చూడండి పాలు అయితే పొంగొచ్చాయి. పొంగిన తర్వాత 3 గుప్పుళ్ళు అయితే నేను బియ్యం అయితే వేసాను. నేను వేసిన తర్వాత మా వారు అలాగే మా అత్తయ్య గారు వేశారండి. ప్రతి సంవత్సరం అయితే పిల్లలు అయితే ఉండేవారు. ఈసారి అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. నాకైతే అవ్వలేదు త్వరగానే. ఈ విధంగా అయితే చెరుగ్గడది ఉంటుంది కదండి, దాంతోనే కలుపుకోవాలి. మన స్పూన్ అయ్యి అయితే ఏం పెట్టమండి. రెండింటిలోకి 2 అయితే నేను గరిటెలు అయితే చేసుకొని పెట్టుకుంటాను పక్కనే. మధ్యలో అయితే పిడకలు అవి కాలిపోతాయి కదండి, మళ్ళీ కొంచెం అయితే చిన్నవి చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగానే పక్కకు వరకకుండా చూసుకోవాలి. ఇది కూడా పొంగు రావడానికి అయితే సిద్ధంగా ఉన్నదండి. ఇది అయిన తర్వాత మనం బెల్లం వేసుకుని అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే ఒక నెయ్యి చుక్క వేసుకోవాలండి అంతే. ఇందులో యాలకుల పొడి కానీ ఏమీ యాడ్ చేయము. కానీ ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పరమాన్నం అయితేనే. చూడండి ఇది కూడా పొంగొచ్చాయి, చాలా బాగా పొంగొచ్చాయండి. ఇలా పొంగడం అయితే మంచిది సూర్యనారాయణ మూర్తికి అయితేనే. పొంగిన తర్వాత బియ్యం అయితే వేస్తాను 3 సార్లు. అది ఉడికిలోపు అయితే పీట అయితే సర్దేశానండి. దేవుడి ఫొటోస్కి పువ్వులు అవి పెట్టేసి అన్ని పీఠం అయితే సర్దుకున్నాను. అలాగే రథం అయితే చేస్తున్నానండి. 7 చిక్కుడుకాయలతో రథం చేయాలి సూర్యనారాయణ మూర్తికి అయితేనే. అలాగే ఇవి కొత్త చీపురు పుల్లలు అండి. కొబ్బరి చీపురు పుల్లలు ప్రతి సంవత్సరం కొత్త వాటితోనే చేసుకోవాలి. కింద 2 చిక్కుడుకాయలు పెట్టానండి. అలాగే పైన 2 పెట్టాను. అలాగే పైన గోపురానికి అయితే 3 చిక్కుడుకాయలతో రథం అయితే చేశానండి నేను. పూర్తి వీడియో అయితే తీయలేదు, రథం చేసిన వీడియో దీన్ని నేను. అలాగే చక్రాలకైతే చిలకడ దుంప, అలాగే రేగుపళ్ళు, చక్రాలు కూడా చేస్తామండి. రథం అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ రథం 2 రథాలు అయితే చేసి పెట్టాను. ఒకటి నేను చేశాను, ఇంకొకటి మా అత్తయ్య గారు చేశారు. పైన ఒకటి కింద ఒకటి పెట్టాను చూడండి. ఇవి ఈ విధంగా పీట సర్దేశానండి. అలాగే మాఘమాసంలో చిక్కుడుగాయ, చిక్కుడాకు, చిక్కుడు పువ్వు, అలాగే తెల్ల జిల్లేడు పువ్వు అయితే పెట్టుకుంటామండి దేవుడి దగ్గర. అలాగే చెరుకు, చలివిడి, వడపప్పు, చిలకడ దుంప ఇవన్నీ అయితే కంపల్సరీ పెడతాము. అరటిపళ్ళు తాంబూలం అయితే పెట్టి సూర్యనారాయణ మూర్తికి డైరెక్ట్గానే దండం పెట్టుకోవాలండి. మన దగ్గర ఫోటో ఉంటే ఫోటో అద్దం పెట్టాను నేను. మన దగ్గర ఫోటో లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా అయితే రథం చేసుకొని మనం అయితే పూజ అయితే చేసుకోవచ్చండి రథసప్తమికి. ఈ విధంగా అయితే నేను లాస్ట్లో అయితే నేను దీపారాధన అన్నీ అయిన తర్వాత ఆదిత్య హృదయం, అలాగే సూర్యాష్టకం ఉంటుంది కదా, అది కూడా చదివానండి. చదివైతే కొబ్బరికాయ కొట్టేసి 7 ఆకుల్లో కూడా చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టేశానండి. సూర్యనారాయణ మూర్తికి 7 పెడతాం కదా, అలాగే 7 చిక్కుడాకుల్లో 7 నైవేద్యాలు పెట్టాను.
అలాగే గేదె పాలది ఒక చిక్కుడాకులో పెట్టేసి పైన పెట్టేశానండి. ఇవి కూడా నైవేద్యం మొత్తము. అలాగే రేగు పళ్ళు మొత్తం అవన్నీ కూడా చెరుకు ముక్క అన్నీ పెట్టేసి నివేదన అయితే ఇచ్చాను. లాస్ట్లో అయితే సాంబ్రాణి గడ్డి వెలిగించేసి హారతి అయితే ఇచ్చానండి. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే సూర్యనారాయణ మూర్తికి ఎరుపు అంటే ఇష్టమండి. మందార పువ్వు కానీ గులాబీ కానీ ఎరుపు రంగు ఉంటే మనం పెట్టుకోవచ్చు. అలాగే అక్షింతలు కూడా మనం పసుపుతో కాకుండా ఆవు నెయ్యి అలాగే కుంకుమ వేసి అక్షింతలు అయితే పూజ చేయాలండి సూర్యనారాయణ మూర్తికి కంపల్సరీ అని. మాఘమాసంలో ఎప్పుడైనా సరే సూర్యనారాయణ మూర్తి పూజ చేసేటప్పుడు ఎరుపు అక్షింతలతో పూజ అయితే చేయాలి. ఎర్రటి పుష్పం ఒకటైనా సరే పెట్టాలండి దేవుడికైతేని. ఇదండి మా రథసప్తమి వీడియో అయితేని. మా వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. బాయ్.